హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనతో ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ ఉన్నారండి. సింపుల్గా ఇంట్రొడ్యూస్ చేస్తే ఎలా, చాలా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్తాను వినండి. జనరల్గా 30 అనే ఫిగర్ వినగానే అమ్మాయిలకైతే అబ్బా ఆంటీ అనేస్తారు అనిపిస్తుంది, మగవాళ్ళకైతే అంకుల్ అనేస్తారు, లేకపోతే పెళ్ళెప్పుడు అంటారు, లేకపోతే పొట్టొచ్చేసింది రోయ్ అంటారు, ఎక్సెట్రా అంటారు. కానీ ఈ మధ్య కాలంలో 30 అనగానే మాత్రం మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేది ఒకే ఒక్క పేరు. యు నో దట్ రైట్? హీస్ నన్ అదర్ దాన్ పృథ్వీ. ఏంటండి ఇంట్రడక్షన్? ఎక్సైట్మెంట్ అండి, ఎక్సైట్మెంట్. అదంటారు కదా, కరెంట్ అమ్మాయిల హార్ట్ థ్రోబ్ అన్నట్టు. ఓ మై గాడ్, ఐఎమ్ సారీ, హీస్ నాట్ పృథ్వీ, చైతన్య. బట్ ఇప్పుడు జనరల్గా మిమ్మల్ని అందరూ పృథ్వీ పృథ్వీ అని అంటున్నారు కదా. మోస్ట్ ఆఫ్ దెమ్ కీప్ సడన్గా ఎక్కడ నైఫ్ ఐ సంబడి బంప్స్ ఇట్ హాయ్ పృథ్వీ అని అంటారు. యా సో హౌ ఓకే ఆర్ యూ? లైక్ ఓకే అనిపిస్తుందా, లేకపోతే అబ్బా నా పేరు అది కాదు కదా? లేదు, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. టు బి కాల్డ్ బై ద క్యారెక్టర్ ఇస్ ఎ బ్లెస్సింగ్. అంటే అంత కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ ఆ క్యారెక్టర్కి. సో చాలా మంది ఆ పేర్లే పెట్టేసుకున్నారు. పృథ్వీ అనేది ఒక బ్రాండ్ నేమ్ లాగా. సో పృథ్వీ అనగానే కూడా మీరు గుర్తొచ్చేస్తారు. ఐఎమ్ గ్లాడ్ టు బి కాల్డ్ బై దట్ నేమ్, పృథ్వీ. అండ్ టు బి ఫ్రాంక్, నేను చూసిన వెబ్ సిరీస్ యూట్యూబ్ లో దిస్ ఇస్ ద వన్, కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్. అలా స్టార్టింగ్ నుంచి టైటిల్స్ నుంచి ఎండ్ కార్డ్ లో స్క్రోలింగ్ టైటిల్స్ వరకు కూడా కొంచెం కూడా మిస్ అవ్వకుండా చూసింది ఒకటి అంటే 30 Weds. Thank you so much. That really means a lot. Thanks. I was so excited when I didn't know who exactly I'm going to interview. So చెప్పగానే wow. Thank you. He was like, oh, are you so excited? Like, of course I'm excited. Yeah, I can see that excitement. Thank you so much. And we are twinning today. Yeah. That was very coincidental, but yeah, twinning. అంతే కదా, కొన్ని ప్లాన్ చేస్తే కూడా బాగా అన్ప్లాన్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ very exciting. Yes. సో మీరు ఎక్కడ స్టార్ట్ చేయమంటారు? 30 Weds 21 అయితే ఆల్రెడీ సెన్సేషన్. దాని గురించి చాలా ఇంటర్వ్యూస్ అయిపోయాయి, చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఎలా వచ్చింది, ఎలా జరిగింది, నెక్స్ట్ ఏంటి అన్ని తెలిసిపోయాయి. సో అది కాకుండా సో పృథ్వీ గురించి పక్కన పెట్టేద్దాం, చైతన్య గురించి మాట్లాడదాం. వి జస్ట్ వాంట్ టు నో మోర్ అబౌట్ చైతన్య. ఫెయిర్ ఎనఫ్. సో మీకు ఈ లైట్స్, కెమెరా, యాక్షన్ అనే పిచ్చి ఎప్పటి నుంచి ఉంది? నాకు చిన్నప్పటి నుంచి. యా పిచ్చి. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ madness. If you are not mad about what you love, then you wouldn't succeed, is what I believe. So yeah, it's a kind of pitchy only. నాకు చిన్నప్పటి నుంచి ఉంది. And since my childhood I always wanted to become an actor. I used to keep sending pictures, audition calls చిన్నప్పుడే. Oh, very long journey. Yeah. అంటే I never got any chances, or I never, because until my 10th I was studying in Karimnagar. So 10th తర్వాత ఇక్కడికి వచ్చాను. But from there I used to get these pictures clicked and send it to people. But obviously I used to not follow it up. అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు. Exactly. Now we have WhatsApp, just share and all. But అప్పుడు ఇంత లేకుండా. But that pitchy was there since childhood. So సో పరదేశీ అంటే ఏమైనా గుర్తొస్తుందా మీకు? Yeah, that was my first movie where I was like, I don't know how very young. Me and my another cousin, we both sent pictures. Appudu that was like టీవీలో కూడా చెప్పారు దాని గురించి, మీకు సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉంటే దీనికి పంపించండి ఫోటోగ్రాఫ్స్ అని. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు అది గుర్తుంది. ఐ రిమెంబర్ దోస్ ఆడిషన్ క్లిప్స్, యు నో, సీన్ ఇచ్చింది. అవి మళ్ళీ టీవీలో చూపించారు ఆడిషన్స్ చేసిన వాళ్ళది అవన్నీ. సో అప్పుడు ఐ వాస్ క్వైట్ యంగ్, ఐ వాస్ ఇన్ స్కూల్, బట్ I just gave it a try. I don't know if the pictures reached them or they saw it, but that was the first time I actually sent pictures to. అందుకంటే టీవీ చూస్తుండే ఎక్కువ, టీవీలో బాగా ప్రమోట్ చేశారు. లేదు చేయలేదు. I sent my pictures. I don't even know if they watched it or what happened to it, but that is one thing I remember, because అది తర్వాత రిలీజ్ కూడా అయింది. రిలీజ్ అయినప్పుడు అరే పిక్చర్స్ పంపించాం, ఒకవేళ సెలెక్ట్ అయ్యి ఉంటే అక్కడ ఉండేవాళ్ళమేమో అన్న ఫీలింగ్. ఆబ్వియస్లీ దట్ వుడ్ హ్యావ్ బీన్ ద థాట్. అలా అనుకున్నా కూడా, బట్ నెవర్ టు లేట్. సో ఎలా మళ్ళీ ఎడ్యుకేషన్ నుంచి మళ్ళీ సీరియస్గా ఈ ప్యాషన్ వైపు హౌ? బికాజ్ I come from a very middle class family. I have wanted to finish off my studies, and my parents wanted me to finish off my studies. Parents wanted me to. He was so specific. Parents wanted me, but me to finish. Nagu I wanted to. Had I had that freedom, I would have come a little earlier. Probably it's never too late. Never too late. But yeah, because of obvious reasons, I had to finish my studies, and then I did my MBA in Australia. అంటే my brother, my first cousin is in Australia. తను ఆస్ట్రేలియాలో ఉంటాడు. సో
నేను చిన్నప్పుడే వెళ్ళిపోయాను. ఇంకా అందరూ నా ఫ్రెండ్స్ అందరికీ ఎవ్రీబడి ఇస్ లైక్ ఓకే నువ్వు గ్రాడ్యుయేషన్ తర్వాత వెళ్ళి టు ఆస్ట్రేలియా అంటే స్టాంప్ లాగా అయిపోయింది, వెళ్ళిపోతాడు ఆస్ట్రేలియా. అది ఇంకా అలాగే నేను గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఆస్ట్రేలియా బై డిఫాల్ట్ అలా వెళ్ళిపోయి 3-4 years ఉండేసి ఐ జస్ట్ కేమ్ బ్యాక్ లైక్ to get into films for good. How అంటే one fine day no ఇంకా చాలా మస్త్ అయిపోయింది అనిపించింది. Yeah, I used to work with Costco అని it's a supermarket, big chain supermarket. Okay. Like Walmart, Costco is also big. నేను ఉండే ప్లేస్ Canberra. అక్కడ they have started it. మెల్బోర్న్లో ఉండే, Canberraలో they started it. I got opening first దీంట్లోనే I got job. So I used to work. I used to have good enough salary. Life was all luxurious and good. So I slowly started thinking of getting a car. I had a car, getting a car. మెల్లిగా రియల్ ఎస్టేట్లో ఇల్లు ఏదైతే బాగుంటుంది, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, దీస్ కైండ్ ఆఫ్ థాట్స్ స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు మై మైండ్. దెన్ ఐ రియలైజ్ ఓకే ఏదో ఇక్కడే సెటిల్ అయిపోయేటట్టున్నా, దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్. నో. సో అంటే ఒకసారి వెన్ యూ స్టార్ట్ గెట్టింగ్ మనీ, డబ్బులు రావడం స్టార్ట్ చేస్తే you're working, డబ్బులు వస్తున్నాయి, అండ్ you have all these luxuries, you are happy, and you slowly tend to comfort zoneలోకి వెళ్ళిపోతాము. Exactly, not exactly in that phase, but I was getting close to that phase. So I thought, okay, this is not what I want. And I actually booked the ticket overnight. Okay. 1 month later, kapati intlo cheppale ante I didn't have that courage to tell it to my brother or my family here. 1 month తర్వాత బుక్ చేసుకున్నా, బికాస్ జస్ట్ ఇన్ కేస్ ఈ 1 monthలో ఏమైనా మైండ్ చేంజ్ అయితే midnight 2 o'clock ఏమో ఐ జస్ట్ వెంట్ ఆన్ టు పోయి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసేసుకున్నా. బట్ చెప్పే ధైర్యం లేకుండే. 1 month 15 days తర్వాత నా ఫ్రెండ్స్కి చెప్పిన, ఇంకో 1 week ఉందనంగా మా అన్నయ్యకి చెప్పిన. ఒక 3 days బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్స్, ఎవరు కలిసిన ఆన్ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్స్ ఉండే. 3-4 days తర్వాత హీ గేవ్ అప్, హీ సెడ్ ఓకే నీకు వెనెవర్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ యూ కెన్ కమ్ బ్యాక్ అని చెప్పి, ఇంకా అప్పుడు మిగతా ఫ్రెండ్స్కి అందరికి చెప్పి పెద్ద సెండ్ ఆఫ్ పార్టీ ప్లాన్ చేస్తే వచ్చిన వాళ్ళు అందరూ బ్రెయిన్ స్టార్మ్ చేశారు పార్టీ తీసుకున్నా. అంటే నేను చెప్తేనే మీరు డెసిషన్ మార్చుకున్నాడు అనే ఒక క్రెడిట్ కూడా దొరుకుతుంది కదా. ఎవ్రీబడి ట్రైడ్, అందరూ పాపం ఎవ్రీబడి సిన్సియర్లీ టోల్డ్ మీ. ఆల్ వీ హ్యాడ్ అ వెరీ బిగ్ తెలుగు ఫ్యామిలీ దేర్. అందరూ వచ్చారు, ఎవ్రీబడి సెడ్ ఎందుకు, అండ్ దెర్ వర్ పీపుల్ హూ యాక్చువల్లీ ఎంకరేజ్డ్ సరే ఏం చేస్తావు అని. బట్ ఇంత మంచి లైఫ్ చాలామంది కావాలనుకుంటారు, నువ్వేమో వద్దనుకుని వెళ్ళిపోతున్నావు, అసలు ఏం చేద్దాం అప్పుడు చెప్పలేదు. ఐ డెంట్ టెల్ దెమ్ దట్ ఐ విల్ గెట్ ఇంటూ ఫిల్మ్స్. 1 or 2 people know that I would end up in films అని. ఇక్కడికి వచ్చి ఐ వర్క్డ్ ఇన్ విప్రో. వచ్చి రాగానే విప్రోలో ఒక 3-4 months వర్క్ చేశానంటే. సో వెన్ ఇస్ దిస్, అంటే ఎప్పుడైంది? 2016. Okay. 15-16. It's not COVID batch. No. 2015-16. Before COVID things. Yeah, before COVID things. All this happened before COVID. 2015-16 I worked, and I thought work చేసుకుంటూ మేనేజ్ చేద్దాం అనుకున్నా, అవ్వాలా నాతోటి. Then I gave up on that. I started getting trained in acting, martial arts, gymnastics and all this dance for 1 year. And then my first film called Banduk happened in 2016. 2015లో షూటింగ్ స్టార్ట్ చేసాము. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ తెలంగాణ రెవల్యూషన్ పైన పొలిటికల్ దిస్ థింగ్ 2016లో రిలీజ్ అయింది. ఇట్స్ రిలీజ్డ్. ఏషియన్ మూవీస్ రిలీజ్ చేశారు. కేసీఆర్ గారు ఆడియో లాంచ్ చేశారు. ఇట్ వాజ్ వెరీ మచ్ హైప్డ్ ఫిలిం బ్యాక్ దోస్ డేస్. 2016లో ఫుల్ ఆన్ హైప్డ్ మూవీ, బట్ ఇట్ డిడ్ంట్ డూ రియలీ వెల్. ఇట్ వాజ్ అ డడ్. సో అగైన్ బ్యాక్ టు స్క్వేర్ వన్. అరే వచ్చిన 1 yearకే సినిమా వచ్చింది, నెక్స్ట్ ఇంకా అసలు ఇట్లా పోతుంది అనుకున్నా. అగైన్ ఇట్ వెంట్ లైక్ దిస్. సో అగైన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ క్యారెక్టర్స్. ప్రేమంలో క్యారెక్టర్ చేసిన. I was not aware. So when I came to కొంచెం చిన్న మినీ రీసెర్చ్ చేస్తూ ఉంటే క్లిప్లో కూడా చేశారా? ఇప్పుడు మనకు తెలుసు కదా, ఒక్కసారి నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోతుంది ఎక్కడెక్కడ చేశారు, ఏమేమి చేశారు. అది చాలా ఆ క్లిప్ బాగా వైరల్ అయింది కూడా మధ్యలో. ప్రేమంలో క్లాస్ రూమ్లో శృతి హాసన్ అండ్ నాగ చైతన్య మీద వాళ్ళ కాంబినేషన్లో. సో యాక్చువల్లీ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ మోటివేట్ అప్కమింగ్ వాళ్ళకు కూడా. ఓకే, సో తిను కూడా హీ స్ట్రగుల్ సో మచ్, అండ్ ఇంకో కెరీర్ వదిలేసుకొని, సక్సెస్ఫుల్ కెరీర్ వదిలేసుకొని వచ్చి కూడా కొంచెం ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. బికాజ్ ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లో వీ రియల్లీ ల్యాక్ మోటివేషన్. అంటే మోటివేట్ చేసినా కూడా సక్సెస్ అవుతామో లేదో తెలియదు కదా. సో చేసేవాడు కూడా స్మాల్ హోప్. ఓకే, ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ ఉన్నారు, సో ఒక చిన్న హోప్ ఉంది. సో ఇప్పుడు ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కోవిడ్ తర్వాత
ఓటీటీ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయి ఆపర్చునిటీస్ పెరిగి జనాలకి కొంచెం నవ్ వీ కెన్ యాక్చువల్లీ మోటివేట్ దెమ్ ఆర్ యూనో కొంచెం హోప్ ఇవ్వచ్చు. బిఫోర్ కోవిడ్ ఓటీటీ వాజంట్ దట్ స్ట్రాంగ్ ఎక్సెప్ట్ ఫర్ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్, అవి కూడా అంత అది లేదు. అప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ మూవీస్ అయితే సినిమాల్లో చేయాలి, లేదంటే యూట్యూబ్ కూడా అంత ఇది లేదు. సో యూఆర్ లైక్ ఓకే, సినిమాల్లో సక్సెస్ రేషియో కాదు, ఛాన్స్ రేషియోనే చాలా తక్కువ. టాక్ ఫర్గెట్ అబౌట్ సక్సెస్ రేషియో ఇస్ లైక్ వెళ్ళడానికే ఇట్స్ వెరీ టఫ్. అట్లాంటప్పుడు ఇంకేం మోటివేషన్ ఇస్తాం, ఏం పంపిస్తాం. సో ఇట్ వాజ్ లైక్ దట్, బట్ దేర్ వర్ స్టిల్ పీపుల్ హూ యాక్చువల్లీ మోటివేటెడ్ మీ, హూ కైండ్ ఆఫ్ యునో my brother and my sister-in-law were there. They always motivated me because of the commitment and dedication. I was like, I never gave up. వచ్చి ఇంకా ఎప్పుడైతే ఇంట్లో చెప్పి I started getting trained in acting. ఫస్ట్ మూవీ అయిన తర్వాత ఒక 5 years of phase, it was only characters. సంవత్సరంలో 2-3 సార్లు షూటింగ్ ఉంటుండే, ప్రాబ్లీ హార్డ్లీ 1 week ఆఫ్ షూట్స్. తర్వాత మిగతా డేస్ అన్నీ సినిమా ఛాన్స్ దొరుకుతుందేమో అని హోప్లోనే పోతుండే. సో అట్లాంటి టైంలో కూడా there were people who discouraged me, but there were also people who encouraged me. So I was fortunate enough, I was lucky enough, you know, God willing, I got this big breakthrough. But there are still people out there who can't even get that who are almost like ready to quit, who already gave up. I was after first COVID వచ్చింది కదా, అప్పటికి నా గువా గోరింగ్ రిలీజ్ అవ్వాలి, హవా రిలీజ్ అయింది. దట్ వి షాట్ ఎంటైర్ ఇన్ ఆస్ట్రేలియా, హవా మూవీ. ఇట్స్ ఆన్ అమెజాన్ ప్రైమ్. రిలీజ్ అయింది, కానీ అప్పటికి దట్ ఆల్సో డిడ్ంట్ గివ్ మీ దట్ మచ్ బిగ్ ఎక్స్పోజర్, బిగ్ బ్రేక్ త్రూ. తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత ఓటీటీ స్టార్ట్ అయింది రెవల్యూషన్. కాకపోతే అప్పుడు వాట్ ఓటీటీ పీపుల్ యూస్ టు ఆస్క్ వాజ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారా మీకు? వాట్, ఎలా వస్తారా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్? ఆపర్చునిటీ లేదు, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎలా వస్తారు? Get the following and you. But this is not organic followers, right? Organic kuda kaadu, and just because you have followers on Instagram doesn't mean that you can act well kada. Act well kuda kaadu, అలాంటి వాళ్ళు చూసేస్తారా? Simple logic. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో there are people 1 million టచ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ సూపర్ స్టార్లు అయిపోవాలి కదా మరి. ఇప్పటికీ ఐ స్టిల్ కమ్ అక్రాస్ పీపుల్ సేయింగ్ అదే మార్కెట్ మీకు ఫాలోయింగ్ కూడా అంత ఎక్కువ లేదు. ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ ఉంటే డూ యూ థింక్ ఐ విల్ గెట్ మార్కెట్? డూ యూ థింక్ ఐ విల్ మేక్ ఏ సూపర్ స్టార్? నో, ఇట్ ఆల్ ది డిపెండ్స్ ఆన్ ది స్క్రిప్ట్, ఆన్ ది డైరెక్టర్, ఆన్ ది యాక్టర్, హిస్ టాలెంట్. అది కానీ సో అప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అనేది ఐ వాజ్ ఆల్మోస్ట్ ఇన్ టు డిప్రెషన్. ఓకే ఫాక్, ఇది అయిపోయింది ఇప్పుడు కోవిడ్ సినిమాలా. ఆల్ ఆఫ్ దెమ్ న్యూ ఫర్ అట్లీస్ట్ అనదర్ 2 years సినిమా అనేది ఉండదని అప్పటికి కొంచెం కామన్ సెన్స్ ఉన్నోడికి అర్థమైపోయింది. ఓటీటీ రెవల్యూషన్ వస్తుందని ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, బికాస్ ఐ వాజ్ లిటిల్ ఎడ్యుకేటెడ్, ఐ నో వాట్ చేంజెస్ వుడ్ కమ్ ఇన్ ఫ్యూచర్. ఐ హ్యాడ్ దిస్ ఓటీటీ రెవల్యూషన్ వుడ్ కమ్. ఇట్ వాజ్ ఎ బ్లెస్సింగ్. బట్ అగైన్ వెన్ పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ ఫాలోయింగ్ ఉందా, ఏమైనా చేశారా, ఇది అది అని అంటే ఇంకా ఓకే, మనకు తిప్పి కొడితే 1000 మంది లేరు, not even 1000 people, and there are people who've got like hundreds of followers, millions of followers there out there. ఇంకా అయిపోయింది. I almost thought it is like I thought it is I start no I didn't give up on my hope, but I thought okay this will అంటే ఇంకా ఇప్పుడు ఏదైతే బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తామో ఇంకా అది I thought it was almost diminishing అనుకున్న టైంలో I started working for a website called Zappy as a content head. It's like other Ireland website. That's he came from US. He left his job and his passion was to start a website, and he started doing that. I joined him. I did a web series for him. Achha. Danya Balakrishnan was the female lead, and that never saw the light of the day. So even all this made me to so many stories. And Danya was appadike registered actress. People knew Danya Balakrishnan. She had done couple of films, and still it didn't actually come out. So many it's a series, tarvata vaale that guy of CEO who produced that series
హ్యాస్ గాట్ దిస్ వెబ్సైట్ డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ నాకు ఐడియా ఉంది కాబట్టి ఐ సెట్ లేదా మాటలలో నువ్వే చూసుకోవచ్చు కదా వై డోంట్ యూ అంటే ఐ జాయిన్ ఐ వర్క్ దేర్ ఫర్ 1.5 years. ఆ కోవిడ్ ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్ ఉంది కదా అప్పుడు ఐ వాజ్ వర్కింగ్, ఎవ్రీబడి వాజ్ జాబ్లెస్ అండ్ ఐ వాజ్ వర్కింగ్ I was working, I used to head this content thing ఛానల్లో అండ్ థ్యాంక్ఫుల్లీ శాలరీ కూడా ఇస్తుండే. మోస్ట్ ఇంపార్టెంట్ whatever it was. paid. సో ఒక 8 months తర్వాత ఐ వాజ్ ఓకే సరే నడుస్తుంది కదా జాబ్ అన్నట్టు. I was not expecting this, but then again, it happened. It happened. It just That's what. ఇప్పుడు అనిపిస్తుంది కదా కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయినప్పుడు అహో మనం సూట్ అవ్వట్లేదా అని, కానీ నిజంగా మనం సూట్ అయ్యే క్యారెక్టర్ వచ్చినప్పుడు yeah, it just happens. Yeah, వాళ్ళు 2 months నుంచి చూస్తున్నారు ఈ క్యారెక్టర్ కోసం, పృథ్వీ అనే క్యారెక్టర్ కోసం, and they were not happy. Now we cannot even imagine anyone else. Actually. So they were not even happy with anybody. I don't even know. We realize whether Chaitanya is the same or not. We don't know. Yeah. But we are so convinced. No, Prithvi is like every girl's dream husband. Dream husband material. Exactly. Yeah, very true. That's true. Not even girls. Actually, US కెళ్ళి కెనడా కెళ్ళి చాలా మంది కాల్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ అంటే మదర్ ఫాదర్ అంటారు కదా, లిటిల్ ఏజ్ వాళ్ళు. ఐ స్పోక్ టు అట్లీస్ట్ 15 or 20 ఆఫ్ దెమ్. అమ్మాయిలు మాట్లాడరు, వాళ్ళ పేరెంట్స్ కాల్ చేయమని ఫ్రెండ్స్ త్రూ నెంబర్స్ తీసుకొని కాల్ చేసి నీలాంటి అబ్బాయి ఉంటే బాగుంటుంది అన్న, నీలాంటి అల్లుడు ఉంటే బాగుంటుంది అని. దే లిటరలీ సెడ్ ఇట్, ఎస్పెషలీ ఫ్రమ్ US, ఆస్ట్రేలియా నాకు తెలిసిన వాళ్ళు. సో దట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్. అండ్ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోవడం అన్నీ కాకుండా అంత రిలేట్ అయ్యి సిరీస్ సక్సెస్ అవ్వడం వేరు, సక్సెస్ అవుతుంది, బట్ ఆ క్యారెక్టర్స్ని అంత దే కన్సిడర్ యూ యాజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. ఎక్కడి నుంచో కాల్ చేసి మాట్లాడడం. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ టైం. సో బట్ స్టిల్ ఐ వాజ్ లైక్ హో పృథ్వీ. సో నాకు అంత ఎవరో తెలియదు, ఓకే కొంచెం మనం అలా లేదు, నాకేంటో we know him. Exactly, that's the feeling. But I know him very well, so I don't even feel like this is our first interaction. Exactly. Very true. So before 30 Weds 21, so along with that మీరు ముందు ఓకే చేసిన మూవీస్ ఏవైనా ఉండి తర్వాత చేయడం or there are a couple of movies that are going to come out now. There's a film called Journey to Kasi ani. It's an offbeat movie. It's a nice drama. This after 30 Weds 21? No. That I shot before 30 Weds 21. That's going to release very soon now. So now it will be like very, It's a drama, pure drama. Kasi backdrop lo chesam appudu. Adokati and there's another film. So before 30 Weds 21? Yeah. There's another film that I shot. 2 films. There's another film that I shot that is also going to be released very soon. Inka perem etledu, but దాని తర్వాత I've done 4 or 5 films, బట్ ఈ 2 మూవీస్ అయితే దానికంటే ముందు చేసినాయి. తిమ్మరసు కూడా ఐ షాట్ బిఫోర్ 30 Weds 21 ఓన్లీ. ఐ యాక్టెడ్ ఇన్ తిమ్మరసు. అది కూడా 30 Weds 21 కంటే ముందే అయిపోయింది, బికాజ్ ఐ వర్క్డ్ విత్ సత్యదేవ్ ఫర్ గువా గోరింకా. శరణ్ వాజ్ మై ఫ్రెండ్, సో దే ఓన్లీ కాల్ మీ అప్ అండ్ చేస్తావా అంటే వై నాట్, ఐ వుడ్ డూ ఇట్ అని అంటే అది చేసిన తర్వాత 30 Weds 21 హ్యాపెండ్. బట్ యాక్చువల్లీ 30 Weds 21 తర్వాత తిమ్మరసు రిలీజ్ అయింది. సో అండ్ జనరల్గా ఇప్పుడు ఒక లైక్ అప్కమింగ్ ఆర్టిస్ట్ వాళ్ళందరికీ ఒక ఇన్హిబిషన్ ఫియర్ ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు టీవీ ఆర్ యూట్యూబ్ ఇట్లాంటివి చేస్తే మూవీస్లో ఛాన్సెస్ రావు, అట్లీస్ట్ లీడ్ రావు ఎక్సెట్రా. సో మీకు అలాంటిది ఎప్పుడైనా ఉండింది ఆ ఫియర్? నో అసలు ఐ డిడ్ంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్ ఫర్ ఎ సెకండ్. ఇది ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ నో చాయ్ బిస్కెట్ ముందే తెలుసు నాకు, చూస్తుండే, బట్ నాట్ బిగ్ యూట్యూబ్ సిరీస్లు కానీ ఎక్కువ చూడకపోతుండే, బికాస్ ఆబ్వియస్లీ అవర్ థాట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ సినిమా. సో చాయ్ బిస్కెట్ నుంచి ఇది వచ్చినప్పుడు అది కూడా చాలా ర్యాండమ్గా నైట్, అదేంటో అన్ని నైట్ జరుగుతాయి. ఇండోర్ క్రికెట్ ఆడాము మేము. 12:30కో 1కో ఇంటికి వచ్చా సాటర్డే రోజు. ఇంటికి వచ్చిన తర్వాత ఇట్ వాజ్ ఆల్రెడీ 1:30. ఎవ్రీ సాటర్డే వి ప్లే ఇండోర్ క్రికెట్ అక్కడ మా ఇంటి దగ్గర. ఆడి ఇంటికి వచ్చిన తర్వాత నైట్ వాట్సాప్లో నా ఫ్రెండ్ క్రికెట్ ఆడినాడు, దట్ ఫెలో సెంటర్ ఏం డింట్ ఈవెన్ రైట్ ఎనీథింగ్, ఈ జస్ట్ సెండ్ దట్ చాయ్ స్క్రీన్ షాట్ ఉంటుంది, అది పెట్టాడు. అంతకుముందే ఒక 1.5 వీక్ ముందు ఇట్లే ఎవరో మూవీ వాళ్ళు అడిగితే నా ప్రొఫైల్ ఫార్వర్డ్ చేసా వాళ్ళకి.
సో జస్ట్ సీసీ చేసి అదే మెయిల్ని సీసీ చేసి ఇందులో ఉన్న అది ఏంటి అని కూడా చూడలే, బికాస్ దే జస్ట్ సెట్ దే నీడ్ యాక్టర్స్. ఆ కిందలో ఉన్న మెయిల్ ఐడికి జస్ట్ సెంట్. పడుకున్నా, నెక్స్ట్ డే మార్నింగ్ ఐ గెట్ ఏ కాల్. There were hundreds of casting calls which I sent. I never even received a call for it. Next day, our Jaya Garani, she is the associate director for that Weds 21. She calls me up and ఇట్లా పంపించారు కదంటే, అవును ఒకసారి వస్తారా అంటే, ఇట్లా ఉంటుంది, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అంటే, ఓకే డన్, రేపు వచ్చి ఆడిషన్ ఇస్తా. రేపు ఆడిషన్ ఇచ్చా. దే సెట్ దే సెలెక్టెడ్. కాకపోతే అప్పుడు దట్ ఈస్ వెన్ దే సెట్ ఇది మరి యూట్యూబ్కి మీరు సినిమాలు చేస్తారు కదా ఆల్రెడీ, ఎట్లా ఏంటి అది అని అంటే, ఐ లైక్ ది స్క్రిప్ట్, ఐ లైక్ ది ఐడియా, ఐ విల్ డూ ఇట్, ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్ బికాస్ ఐ నో చాయ్ బిస్కెట్, బికాస్ ఐ నో సందీప్ సుహాస్ వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చారంటే, సో ఐ విల్ డూ ఇట్ అని చెప్పా. బికాస్ స్క్రిప్ట్ వాజ్ రియలీ గుడ్ వెన్ ఐ డిడ్ ఇట్. సో ఐ లైక్ ది, నేను యాక్చువల్లీ స్క్రిప్ట్ వినకముందే నేను ఫస్ట్ టైం ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇట్లా వైట్ కలర్ బోర్డు ఉంటుంది కదా, దానిపైన 30 Weds 21 అని రాశారు. అప్పటివరకు నాకు టైటిల్ తెలియదు. దాని కింద దే రోడ్ దిస్ సీన్. సో ఇంట్రెస్టింగ్ టైటిల్ అని చెప్పి దట్ ఈస్ వెన్ యాక్చువల్లీ అక్కడే చూసేప్పా, ఓకే ఏదో బాగుంది, మనకు సూట్ అవుతుంది, నేను చేస్తే బాగుంటుంది అని అప్పుడే అన్నా. అండ్ ఆల్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్, దేర్ అబౌట్ 3 or 4 people there, all of them unanimously సెట్. డైరెక్టర్ లేకుండా, డైరెక్టర్స్ వేరే ప్రొడ్యూసర్కి డిస్కషన్లో ఉండే. ఆల్ ది 4 అసిస్టెంట్ డైరెక్టర్స్ దే సెడ్ హీ ఈజ్ ద పర్ఫెక్ట్ ఫిట్, ఇంతకంటే బెటర్ దొరకడం అంటే, అవునా సరే నేను ఒకసారి చూస్తాను, ఈ సా ద వీడియో. అండ్ హీ ఓన్లీ హ్యాడ్ వన్ డౌట్, నేను ఇంత బియర్డ్తో పోయినా. సో బ్రో ఒక్కసారి మీరు క్లీన్ షేవ్ చేసుకొని, అప్పుడు ఎప్పుడైతే షేవ్ చేసానో అప్పటి నుంచి ఇప్పటివరకు అది అలా అలానే ఉంది. నేను కూడా యాక్చువల్లీ గడ్డంతో నా ఫేస్ చూసుకొని 2 years ఐ వాజ్ సో అప్సెట్. అదేందో ఏదో తీసుకొచ్చారు పూసి ఏదో చేశారు, అది 1 day వరకు పోలేదు. 3 days మొత్తం హెయిర్ కూడా రెడ్గా అయిపోయింది. ఐ వాజ్ లైక్ ఇట్లా హైడ్ చేసుకొని లోపల పెట్టి బ్లాక్ వేయాల్సి వచ్చింది టు షూట్, బికాస్ అదేదో వైట్ వేసారు, దాని తర్వాత వైట్ని కవర్ చేయడం దే డిడ్ సంథింగ్ జస్ట్ ఫర్ దిస్ పార్ట్, అది బ్రౌనిష్ అయిపోయింది. 3 days నాకు టెన్షన్ వచ్చేసింది, 3 days ఏం పోదా అయిపోదు అని. ఐ హ్యాడ్ టు పుట్ బ్లాక్ అండ్ దెన్ షూట్ ఇట్. ఆ 3 days తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా. ఇంకా after 30 Weds 21 అయితే ఇట్స్ a different story altogether. So how is life now? Quite hectic, but it's good. This is what I wanted end of the day. So almost occupied every day? Every day, pretty much. Every other day. Day and night. There were days where I didn't sleep for 5 days in a row. So happy kada? Though it's very tiresome, it feels so nice because our struggles. అంటే ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్స్కో లేకపోతే పెళ్ళిళ్ళకో అక్కడో ఇక్కడ ఉన్నప్పుడు ఒక రోజు పడుకోకుండా నెక్స్ట్ డే పనులు ఉండాలని అంటే ఇంకా అసలు చచ్చిపోతామేమో అన్న ఫీలింగ్ వస్తుండే. 3 days 2 days అయితే దెర్ వర్ నెంబర్ ఆఫ్ డేస్ 3 days 2 days పడుకోకుండా ఉన్నాయి, బికాస్ ఐ హ్యాడ్ టు మేనేజ్ నైట్ షూట్స్ అండ్ డే షూట్ బికాస్ ఆఫ్ దిస్ 30 Weds 21 season 2. We shot it for 50+ days. 2 days was like normal అయిపోయింది. 2 days నిద్ర లేకుండా. Highest was 5 days in a row without sleep. Oh my God. I used to మార్నింగ్ 6కి షూట్ స్టార్ట్ అయితే 6కి అయిపోతుంది, నైట్ షూట్స్ వెళ్తుండే 30 Weds 21. I used to carry 3 to 4 Red Bulls. I used to have, and then మార్నింగ్ మళ్ళీ 6 కల్లా ఈ షూట్కి వచ్చేసాలి వేరే షూట్కి. ఐ యూస్ టు హ్యావ్ ఐస్, సో అట్లీస్ట్ 3 minutes అట్లా ఐస్ వెళ్ళగానే. చైతన్య గారి గ్లోకి సీక్రెట్ కళ్ళు నిద్ర లేకుంటే కళ్ళు తెలియకుండా ఉంటాయి కదా, సో అట్లీస్ట్ మార్నింగ్ టైంలో నా ఫ్రెష్గా కనిపించాలి కదా అని ఇంకా యూస్ టు పుట్ ఐస్ అట్లా పెట్టేసుకొని తర్వాత ఐకులు వేసుకొని ఎందుకు చేస్తుండే. సో నౌ హౌ చూజీ ఆర్ యూ అబౌట్ ద స్క్రిప్ట్స్? ఇప్పుడు ఏంటి మీ స్పెషల్ కేర్ ఏమైనా తీసుకుంటున్నారా? సో హౌ ఇట్స్ గోయింగ్ నౌ? ఫస్ట్ స్క్రిప్ట్ హ్యాస్ టు బి వెరీ టచింగ్. అంటే నేను స్క్రిప్ట్ విన్నప్పుడు వన్ ఆఫ్ దోస్ స్క్రిప్ట్స్ అనిపించకుండా ఉండాలి. అంటే యూనో నౌ దట్ పీపుల్ ఎక్స్పెక్ట్, ఓకే ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, యూనో ఈజ్ పర్ఫార్మింగ్ వెల్, ఈజ్ కైండ్ ఆఫ్ 30 Weds 21 తర్వాత బాగా చూస్ చేసుకున్నాడు అని ఒక ఐడియా వచ్చేది. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ డీవియేటెడ్ ఫ్రమ్ దట్ నోషన్. సో I want to select scripts which are, I mean, basically family oriented. I don't want to go out of this genre of being close to families. But అందులోనే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఇంకా చాలా డిఫరెంట్ షేడ్స్ లో చూస్తామా పృథ్వీ? చైతన్యాని. Sure. So sorry. So I own both the names. పృథ్వీ అన్న నేనే, చైతన్య అన్న నేనే. ఫర్దర్ గా ఇంకెన్ని వస్తాయో అట్లా. ఎన్ని వచ్చినా పృథ్వీయే ఇంకా. There is nothing that could beat పృథ్వీ. సింగిల్ పీస్.
అంటే నథింగ్ దట్ కుడ్ బీట్ దట్. ఇంకా ఇంతకంటే పెద్ద సక్సెస్ రావచ్చు, ఏదన్నా చేయొచ్చు, టచ్ వుడ్. బట్ పృథ్వీ ఈజ్ ఆల్వేస్ పృథ్వీ బికాస్ దట్ ఈస్ వాట్ హెస్ గివెన్ మీ లైఫ్. సో ఐ వుడ్ లవ్ టు బి కాల్డ్ పృథ్వీ. చూస్తే అరే ఇంత న్యాచురల్ గా ఉన్నాడు ఏంటి బాబు. That was close to my heart. That is how I am. I'm a very shy person. I'm an empath, very introvert kind of person. So that's what it worked there. You know, that I'm 50% of my characteristics are very similar to Prithvi. So you have so much of patience. Yeah, I have so much of patience. And ఇండస్ట్రీకి వచ్చిన కదా పేషెన్స్ ఉండాలి, లేకపోతే Patient అయిపోతాం. పేషెంట్ అయిపోతాం. ఒక రోజు, 2 రోజులు, వారం, 2 నెలలు, 3 నెలలు వెయిట్ చేయవచ్చు. ఇయర్స్ వెయిట్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. But definitely one of very inspiring and motivating journey. Of course there's a long way to go. But okay, చెప్పా కదా. But for people who are like coming now can have okay 30 ఏళ్ళు అయింది ఇంకా నేను అనే వాళ్ళకి that definitely is a motivation because ఇదివరకు 30 అంటే అమ్మ 30 అనేవాళ్ళు. ఇప్పుడు పీపుల్ ఆర్ స్టార్టింగ్ కెరియర్స్ అట్ 30. సో ఇట్స్ నెవర్ టూ లేట్. అది మిగతా మోటివేషన్ తీసుకోకపోయినా ఈ విషయంలో ఏజ్ ఇస్ జస్ట్ అ నెంబర్. యూ కెన్ నెవర్ టూ లేట్. యూ కెన్ do whatever you want whenever you want. So even I feel like you have to count your experiences. Exactly. That's what your learnings and experiences matter. Forget about the 8, 10 years, 20 years, 30 years. Very true. That's a fact. Not. And I think from now on it will people will slowly forget about that barrier called age. It will only come. Even I started sensing that okay adi ledhu ippudu em ledhu. Yeah. So that's a good vibe, nice feeling. Yeah. Okay ala em ledhu ippudu at least inka ippudu cheyakudu ee particular thing ippudu cheyakudu anedi lekunda. And slowly gradually it's diminishing. So and 30 అనే ఫిగర్ మీకు ఎప్పుడైనా ఇరిటేట్ చేస్తుందా? ఇప్పుడు జనరల్గా ఎంత అబ్బాయిలైనా కూడా కొద్ది గొప్ప ఏజ్ హైడ్ చేస్తారు, ఎస్పెషల్లీ హీరోస్ అయితే ఎంత అయితే ఉంది అన్నట్టు. For lucky if it is shown in my face or if it is shown I would have probably hide చేస్తుండేమో. I am happy with how I look. Even if it's 30 or 32 I don't really care because I'm fine. I don't look too aged or I don't look too young. లేదండి, బట్ ఈ నెంబర్ అయితే చాలా మంది మోటివేట్ చేసినారు. ఆ నెంబర్ కూడా ఆ రకంగా కూడా మోటివేషన్ చాలా మందికి ఉంది. I think that is one reason for me నాకు హెల్ప్ అయిందంటే మేబీ అంటే I started 25-26కి యాక్టింగ్ స్టార్ట్ చేశాను అనుకోండి. బట్ ఇప్పుడు ఇంకొంచెం యాక్టింగ్లో మెచ్యూరిటీ వచ్చింది అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ దట్ ఏజ్ ఐ కుడ్ బీ అ లిటిల్ మోర్ మెచ్యూర్డ్ అండ్ సెన్సిబుల్ టు ద క్యారెక్టర్స్ అని నా ఫీలింగ్. సో దట్ యాక్చువల్లీ ఆల్సో హెల్ప్ మీ టు be Prithvi or that maturity also helped me to actually nail that. Maturity కానీ మేఘన అయితే తిట్టేస్తుంటా జనాలు పాపం. Literally when I scroll the comments like that's also జనాలు అంత ఎఫెక్ట్ అవుతుంది చేసుకున్నారని అంటే పాపం పృథ్వీ ఈ మేఘన వేస్ట్, మేఘన అర్థం చేసుకోరు, పృథ్వీ ఎలా ఎగుతాడు వదిలేయాలి. అయ్యో ఇంకా అసలు దారుణంగా ఆడుకుంటారు. బట్ అంత హేట్ చేస్తున్నారంటే అంత బాగా చేసింది అన్నట్టు అమ్మాయి. సో పిచ్చి పిచ్చిగా తిడతారు, పిల్లది పెంకిది ఇష్టం వచ్చానుకున్నారు. బట్ దట్స్ గుడ్. అవన్నీ కూడా కాంప్లిమెంట్స్ అయ్యి ఇన్ అ వే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. అంత ఇంపాక్ట్ చేసింది తన యాక్టింగ్తో. రైట్. సో ఇప్పుడు వకీల్ సాబ్లో చూసి కూడా తర్వాత అంతా వకీల్ సాబ్లో వచ్చేసాడు పృథ్వీ అని. సో అదేంటి ముందు జరిగిందా లేకపోతే తర్వాత జరిగిందా, ప్యారలల్గా జరిగిందా? ముందే జరిగింది. 31 ముందే జరిగింది, తర్వాత రిలీజ్ అయింది. అలా అయ్యుంటే మన తర్వాత జరుగుంటే మేబీ ఇంక మంచి పెద్ద క్యారెక్టర్ పడుండేదేమో. బట్ బట్ నో రిగ్రెట్స్. ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ వకీల్ సాబ్ పీకే సినిమా. ఇప్పుడు ఏంటి 38 సీజన్ ఇంకో సీజన్ వస్తుందా? సీజన్ 3 రావచ్చు. ఎవర్ నో. అందరూ కంపారిజన్ ఫైర్ వాటర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దట్ సిరీస్ ఇట్స్ లైక్ అంటే ప్రతి ఒక్కరి వర్క్ కనిపిస్తుంది. ఇన్ జనరల్ ఓన్లీ ఆర్టిస్ట్లు కనబడతారు బీజే మీద, బట్ అందులో అయితే ఎవ్రీథింగ్. ఆ లైటింగ్ ఏంటి, ఆ ఫ్రేమ్ ఏంటి, నాకు జనరల్గా ఐఎమ్ నాట్ దట్ టెక్నికల్ పర్సన్, బట్ ఫస్ట్ టైం ఐ నోటీస్ చూస్తుంటే దట్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఎంత బాగుంది, ఇంకా సేపు చూడొచ్చు. నేను చెప్పా కదా, ఫర్గెట్ అబౌట్ ద లైన్ ఆల్సో, ఇట్ ఫీల్స్ సో నైస్ టు వాచ్. ఇంకొంతసేపు ఉన్నా కూడా వాచ్ చేయొచ్చు. దట్స్ బికాస్ ఆఫ్ ది రైటింగ్ అండ్ మ్యూజిక్. Music plays a major role. That guy is very young, 23, 24 I guess. Bale music asalu నాకు చాలా చాలా ఇష్టం. Personally I like this music director. అసలు ఒక వెబ్ సిరీస్ రిలేటెడ్ సెపరేట్ గా రిలీజ్ చేయడం, అవి కూడా అంత హిట్స్ కొట్టడం, first time of its kind.
and this guy is going to be a very big music director for sure. For sure, definitely. That is డైరెక్టర్ పృథ్వీ ఎంత సెన్సిబుల్గా హ్యాండిల్ చేశాడంటే అసలు హీస్ సో కూల్. దట్ ఫెలో ఇస్ యూనో ఓకే బ్రో చేద్దాం వాయిస్ కూడా ఎక్కువ రాదు. సో ఇట్స్ వెరీ చిల్డ్ అవుట్ అండ్ వీఆర్ ఆల్ బికాస్ వీ హ్యావ్ డన్. సో ఇప్పుడు ఇంకో కొత్త వెబ్ సిరీస్ వస్తే చేస్తారా 30 Weds 21 కాకుండా? 30 Weds 21 కాకుండా మోర్ స్పెసిఫిక్. I don't know. I'm not sure, but yeah, 30 Weds 21 I would continue, but అంటే ఒకసారి అది రీచ్ అయిన తర్వాత నౌ ఇట్స్ హార్డ్ టు రీచ్ దట్ 30 Weds 21 అనే if it's 30 Weds 21 season 3 or season 4 it's fine because it's that జనాలకు తెలుసు 30 Weds 21 నుంచి వేరేది అయ్యేసరికి ఇప్పుడు ఇది కూడా పోతుంది, కంపారిజన్ వస్తుంది. ఒకవేళ ఇఫ్ దట్ డజంట్ మ్యాచ్ దట్ ఎక్స్పెక్టేషన్ కానీ లేకపోతే మ్యాచ్ అవ్వకపోతే యూనో ఎంత బాగున్నా ఇట్ విల్ గో వేస్ట్. యాక్చువల్లీ ఇప్పుడు అంత హిట్ అయిన సిరీస్ సెకండ్ థర్డ్ సీజన్ రావడమే చాలా ఒక ఛాలెంజింగ్ టాస్క్. వి వర్ స్కేర్డ్ ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వి వర్ ఆల్ స్కేర్డ్, బట్ ఫార్చునేట్లీ టీజర్ నుంచి మళ్ళీ ఇట్ వాజ్ లైక్ ఓ రావడమే ఆలస్యం, మిలియన్స్ వి వర్ షాక్డ్. ఆ టీజర్ తోటి వి వర్ ఆల్ రిలీవ్డ్. ఇంకా ఉన్నారు ఇంకా అంటే విత్ ఇన్ ఎ డే 1 million టచ్ అంటే వి ఆల్ న్యూ దట్ పీపుల్ ఆర్ వెయిటింగ్ బికాస్ ఎక్కడికి వెళ్ళినా కూడా కాఫీ షాప్కి వెళ్ళినా 10 మంది ఎప్పుడు ఎవ్రీ డే అడుగుతుంటారు. సో వి నో పీపుల్ ఆర్ వెయిటింగ్, బట్ ఎక్కడో ఫస్ట్ టైం లాక్డౌన్ కదా, ఇప్పుడు ఈసారి దర్ ఇస్ నో లాక్డౌన్. పీపుల్ చూడాలంటే లాక్డౌన్ కావాలా ఏంటి అదే. సో అవన్నీ డౌట్స్ ఉండే, బట్ ఒక్కసారి టీజర్ రిలీజ్ అయింది, ఇట్ వాస్ గోయింగ్ ఓకే, దెన్ వీఆర్ రిలీవ్డ్ ఓకే ఫైన్, వీఆర్ గోయింగ్ ఆన్ ద రైట్ ట్రాక్ అని వీఆర్ హ్యాపీ. సో నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్ రిలీజ్ ఉన్న మూవీ ముఖ చిత్రం అని సందీప్ రాజ్ కలర్ ఫోటో డైరెక్టర్. ఐ మీన్ పోస్టర్ చూడగానే ఫస్ట్ అదే ఉంటుంది, కొంచెం క్యాచీ ఉంటుంది. దట్స్ నైస్ మూవీ. సినిమా బండిలో చేసిన వికాస్, నేను, ప్రియా వాట్లమని ముగ్గురం చేశాను. ఆయిషా ఖాన్ ఇస్ అనదర్ హీరోయిన్. ఇట్స్ నైస్ స్క్రిప్ట్, వెరీ నైస్ డ్రామా. ఇట్స్ బాగుంటుంది. సో క్యారెక్టరైజేషన్ వైస్ ఎనీ డిఫరెంట్ Chaitanya we are going to see in that? Yeah, you will see a different characterization for sure. ఎట్లాంటిది అనేది you will witness. People will love it. So it's like very soon it's going to release? Yeah, May లో రిలీజ్ అవుతుంది. Okay. Vishwaksen also did a cameo in that. Yeah, I've seen that. Vishwaksen last he's done cameo, so excited, hopefully చూడాలి. Yes, it will. అంటే that is quite different to Prithvi's characterization. Prithvi is like that and this is entirely different, so that is going to break the stereotype of this character called Prithvi. So but yeah, anyways, it's going to release very soon. This movie has come out outstanding, and you know Sandeep Raja as a director, but he's the writer for this. Gangadhar is the director. Okay. Sandeep was there. He's done the story and screenplay. So it's music is done by Kala Bhairava. Amazing music. So nice. So many good things about it. But yeah, we never know until it's released. It's a theatrical release. It's a theatrical release. Yeah, SKN ga release. So hopefully I'll take an interview for that movie also. For sure. Along with I would love to do another interview with you for sure. Okay. So any dream characters that you're ఇలాంటిదైతే చేయాలి డెఫినెట్గా? దిస్ వన్ చిరంజీవి గారిది రుద్రవీణ. రుద్రవీణలో దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఆర్ స్వాతి ముత్యంలో కమల్ హాసన్, దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఐ మీన్ ఐ ఆమ్ లైక్ దట్. ఐ ట్రై టు ఎక్స్పెరిమెంట్. రెగ్యులర్ క్యారెక్టర్స్ చేసి వచ్చి వెన్ దెర్ ఇస్ ఛాలెంజ్ టు ది రోల్ ఆర్ ది క్యారెక్టర్, వెన్ దెర్ ఇస్ డెప్త్ ఇన్ దట్, అలాంటివి చేస్తే వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫస్ట్. అదర్ మూవీస్ ఇఫ్ ఇట్స్ అ రెగ్యులర్ క్యారెక్టర్, యూ గో, యూ డూ ఇట్. You don't really have to put extra effort to it, but there are these are the characters you just ఆపద్ బాంధవుల్లో చిరంజీవి చేసినట్టు, that is అసలు mind blowing. I don't know how. అందుకే వాళ్ళు మెగాస్టార్. that's the reason why they are megastars and also such kind of characters I would love to do. So any dream heroes you want to work with? I want to work with everybody. I mean, everybody is my నేను. సో ఎవరు మీ ఇన్స్పిరేషన్? ఇప్పుడు జనరల్గా ఒకరైతే ఉంటారు కదా, వాళ్ళని చూస్తూ. చిరంజీవి గారే. 30s ఏజ్ అంటే బై డిఫాల్ట్ చిరంజీవి గారే ఉంటారు. బట్ నాకు ఎక్కువ అంటే చిరంజీవి గారు ఫ్యాండమ్ చూసి సినిమా చూసిన, ఫర్ మీ ఐ వాజ్ వెరీ క్లోజ్లీ
కనెక్టెడ్ టు వెంకటేష్ గారి ఫిలిమ్స్. ఓకే. రాజా కానీ నువ్వు నాకు నచ్చావు కానీ ఫ్యామిలీ అంటే ద కైండ్ ఆఫ్ కామెడీ వెంకటేష్ గారు డస్ ఇస్ సటిల్గా ఉంటుంది. అండ్ if you see 30 Weds 21, here and there you can get those references of Venkatesh garu. I was so influenced by his comedy timing gani style of comedy gani. So Chiranjeevi garu, Venkatesh garu, these movies, I mean at some point of time I was so enthralled by, you know, Hello Brother cinema 20 సార్లు చూసా, 20 times. I was a big fan of Nagarjuna and Ramyakrishna back then. Even now Ramyakrishna and Tabu are my all-time favorites. I've been crushing over them for years. But Hello Brother lo aithe అందంగా ఎలా ఉంటారు అబ్బాయిలు. హలో బ్రదర్ ని ఐ వాజ్ సో ఎంథ్రాల్డ్. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కరు ఉండే. సో యాజ్ అన్ యాక్టర్ మేము నాట్ జస్ట్ మీ, ఎనీబడి, when you are so passionate about acting and you want to, you know, be an actor, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి నచ్చుతుంటుంది మనకి. అరే ఇక్కడ అరే ఎన్టీఆర్ భలే డాన్సులు చేస్తున్నారు. More importantly, the characters they choose. Characters. It's not about the person. It's not about one person. So ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి నచ్చుతూ ఉంటుంది. But again, if there is somebody అంటే, you know, చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్, they're all icons. So you always like them. But apart from that, Ranbir Kapoor is my, you know, one guy who I really want. Oh, this guy is a terrific actor. NTR garu is amazing actor at times. అసలు ఎట్లా చేస్తే ఇట్లాంటి యాక్టింగ్ అనిపిస్తుంది. సో యూనో రామ్ చరణ్ ఇన్ RRR, seriously mind blowing. నాకు ఫర్ సమ్ రీజన్ ఐ లవ్ టు పుష్ప. బన్నీస్ అసలు అంటే దట్ డైలెక్ట్, ఆ సినిమా అంతా అదే ఒకటే గ్రాఫ్లో. ఇఫ్ యూ సీ దట్ గ్రాఫ్ ఇస్ లైక్ దిస్. సో అలా మెయింటైన్ చేయడం ఇస్ నాట్ ఈజీ. ఎక్కడో దగ్గర పడిపోతుంది బికాస్ అది ఇట్స్ నాట్ హిజ్ ఓన్ డైలెక్ట్. సో నేర్చుకొని చేసింది కాబట్టి పడిపోతుంది. బట్ హి జస్ట్ లేడ్ ఇట్. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు నేర్చుకుని, సో ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్. దట్స్ మై వెరీ నైస్. సో ఇంకా అప్కమింగ్ మూవీస్ చూస్తారు. దెర్ ఆర్ few films, like 3 or 4 films coming out. Okay. ఒకటి భవ్య క్రియేషన్స్. So all are in lead? Yeah, all are lead roles only. There's one with Bhavya Creations. Okay. అది అయిపోయింది. బాలా గారు అని అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ ప్రిన్సిపల్గా ఉండే, యూఎస్కెళ్ళి వచ్చారు, తందొక మూవీ, అది అయిపోయింది. అనిల్ గోపిరెడ్డి అని 3 Monkeys మూవీ చేశారు. I've done a film with him, that is also done. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మేలో యష్ రంగినేని గారితో పెళ్లి చూపు ప్రొడ్యూసర్, అండ్ చందు ఓపి టకత డైరెక్టర్ చందు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఐఎమ్ స్టార్టింగ్ ఏ మూవీ వెరీ సూన్. సో టచ్ వుడ్. నేను కూడా అది నా పేరే అనుకుంటున్నాను. నా పేరు చెప్పిన నాకు కూడా ట్రై కావట్లేదు. యా ఇట్స్ క్వైట్ హ్యాపెనింగ్. నేను అలవాటు అయిపోయింది. స్టార్టింగ్లో పృథ్వీ అంటుండే, ఇప్పుడు లైక్ ఎవరైనా వేరే వాళ్ళని పృథ్వీ అని పిలిచినా నేనే చూస్తున్నా. సో ఐఎమ్ సో యూస్ టు ఇట్. బట్ యా, గుడ్ ఫిలిమ్స్ ఆర్ అబౌట్ టు కమ్, నైస్ ఫిలిమ్స్. So we are very happy to have you today here. Thank you so much. Actually, it's like interview la ledu, it's a very casual chat we have. Usually all the interviews that I've been doing, people tend to ask about 30 Weds 21, but this is more of my experiences than 30 Weds 21, which is really interesting, really nice. జనాలందరికీ 30 Weds 21 నుంచి తెలిసిపోయింది. Now they want to know more about us. So exactly how this is exactly journey కానీ లేకపోతే వాట్ ఎవర్ లైక్స్ or dislikes, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, that people would want to see more. So this is very nice having here. Hey, one last question. Yeah, అడగండి. పృథ్వీ గారు పెళ్ళి ఎప్పుడు? అది నాకు తెలియదు ఇంకా. టైం లేదంటారా? I want to focus on work for now. So ఇప్పుడిప్పుడే కదా. సో 30 Weds 21 నిజంగా 21 years వాళ్ళే కావాలా? I'm just kidding. I'm not even thinking on those lines. For now I'm quite unplanned gaane jarigipotundemo. Maybe I'm quite busy with work. So I would want to be busy for another 1 year or at least 1.5 years like this. We definitely wish, you know. Then only I can probably think of marriage. Ippudu nenu I don't even call friends. It is fully surrounded by work.
సో హ్యాపీ డెఫినెట్లీ విష్ యూ మోర్ అండ్ మోర్, ఇంకా చాలా బిజీ అవ్వాలని, ఇంకా చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేయాలని అందరం కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. ఇన్నిసార్లు పృథ్వీ అని పిలిచినా కూడా మీరు హర్ట్ అవ్వకుండా ఏం అఫెన్సివ్గా ఐ లైక్డ్ ఇట్, హర్ట్ అవ్వలేదు అసలు, ఐ రియలీ లైక్డ్ ఇట్. Thank you so much for having me here. It was glad talking to you. You are very spontaneous, very lively, very energetic. It was very nice interacting with you, and మీ ద్వారా ఆడియన్స్ అందరినీ మళ్ళీ ఒకసారి కలిసే ఛాన్స్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్లాడ్. అండ్ యాజ్ యూజువల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో హంబుల్ అండ్ సో లవింగ్ టువర్డ్స్ 30/21. నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా ముఖ చిత్రం కానివ్వండి, మిగతా వచ్చే మూవీస్ని కూడా అంతే ప్రేమతో ఆదరించండి. విల్ ఆల్వేస్ లవ్ యూ. సో దట్ వాజ్ ద ఇంటర్వ్యూ అండి. సో చూశారు కదా చైతన్య గారితో మాట్లాడాం. సో నెక్స్ట్ ఆయన మూవీ ఇంటర్వ్యూ రిలేటెడ్ దాంట్లో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.